సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న మంత్రివర్గ సమావేశంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నారు. ఏపీ రైతులకు రుణమాఫీపై ప్రధానంగా మంత్రివర్గం చర్చించనుంది. రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఐఆర్ ఇచ్చే యోచనపై చర్చించే అవకాశం ఉంది. అలాగే వచ్చే ఎన్నికల మేనిఫెస్టో, డిఎస్సి నోటిఫికేషన్, అసెంబ్లీ సమావేశాలు, జగనన్న కాలనీలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. జిల్లా పర్యటనలు, ఎన్నికల కార్యాచరణ ప్రణాళికలపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం జగన్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు ఫోన్లో. కోటేశ్వరరావు, చెప్పండి, ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు జరుగుతుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయం బ్లాక్ లో ఈ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముందుగా ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనట్లు కూడా మరి అధికార వర్గాలు తెలిపాయి. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదించినటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి కూడా రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఫిబ్రవరిలో వచ్చేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధులు కేటాయింపు కూడా కీలకంగా తీసుకున్న సమయం మరి ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ బడ్జెట్ సమావేశాలు కానీ మరి వచ్చే ఎన్నికలకు సంబంధించి కానీ మరి నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ప్రధానంగా చూసుకుంటే రైతు రుణమాఫీ ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది గత కొన్ని రోజులుగా ఇదైతే చర్చలో భాగంగా వచ్చే అవకాశం కూడా తెలుస్తుంది. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ ఏ విధంగా చేయాలి, ఎంత మొత్తం చేయాలి, ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుంది అనేది కూడా కొంత జరుగుతుంది. ఈ సమావేశంలో మరి రైతు రుణమాఫీ కీలకంగా మారబోతుందని కూడా తెలుస్తుంది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.